నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం చాలా కీలకమైంది. అక్కడ మరోసారి గెలుపు జెండా ఎగరవేయడం కోసం బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారంలో కిషన్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే మొదటి రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసిన కిషన్ రెడ్డి సెకండ్ టైం ప్రచారాన్ని ఉధృతం చేశారు. రెండోసారి సికింద్రాబాద్లో కాషాయ జెండా ఎగరవేయాలనే కృత నిశ్చయంతో కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీజేపీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగాను పాదయాత్రల ద్వారాను అందరినీ కలుస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తూ బీజేపీ పథకాలను వినిపిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పూలమాలతో సత్కరిస్తున్నారు. అనంతరం కిషన్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ కేంద్ర సర్కార్ అభివృద్ధి గురించి తెలియజేస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తన వ్యంగ్యాస్త్రాలతో మాటల దాడికి దిగుతున్నారు. బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం లేదని, ఏ పార్టీ కూడా మోడీకి ప్రత్యామ్నాయం కాదన్నారు. ఏ ఇంట్లో చూసినా ఎవరి నోటా విన్నా ఒక్కటే మాట మోడీ మోడీ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో మాఫియా లేదు, గూండాయిజం లేదు. మోడీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉందన్నారు. దేశం మోడీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందన్నారు. మోడీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదని, మోడీ ప్రధాని అయినప్పుడే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్కు రాలేదని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈసారి గెలుపు కోసం కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. పలు సర్వేలు కూడా ఈసారి సికింద్రాబాద్ బీజేపీదే అని చెప్పాయి.